హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మొన్న ఎన్టీవీ రిపోర్టర్స్ పైన సజ్జనార్ గారు దాడి చేసి తప్పించుకు పారిపోతుంటే అరెస్ట్ చేస్తున్నామంటూ ఎవరినైనా అరెస్ట్ చేస్తాను అని ఆయన మాట్లాడటం జరిగింది. అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి కదా. మేము పారిపోవడానికి పెచ్చోళ్ళమే ఏంటి, ఎన్టీవీలో మా పొజిషన్స్ మాకున్నాయి, మీరు మాకు నోటీసులు సర్వ్ చేశారంటూ దొంతు రమేష్ గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో స్టైల్ అయిపోయింది, ఒక మీడియా పైన టార్గెట్ చేయడం, మీడియా పర్సన్స్ని ఏదో ఒకటి అంటాం. సజ్జనార్ గారు కూడా మీడియా ముందుకి సెలబ్రిటీలను తీసుకొచ్చి ఆయన మధ్యలో కూర్చొని నేను చిరంజీవి బాలకృష్ణ పక్కన కూర్చున్నానని ఫీల్ అయిన సందర్భాలు ఐబొమ్మ రవి కేసులో మనం చూసాం. ఐబొమ్మ రవి అంటే వెబ్సైట్ ఏదో నడిపాడని, పక్కనే హైదరాబాదు కూలగొట్టినటువంటి నాగార్జున కన్వెన్షన్ గురించి మరి అప్పుడు దొంగ అన్నారు కదా, మరి దానికి ఏమనాలి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఐబొమ్మ రవి కేసులో ఏదో సాధించినట్టు సజ్జనార్ గారు పోలీసుల మీటింగ్లో వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పటి వరకు అర్థం కాల. అంతకు ముంచి మన సజ్జనార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తనేసుకుంటూ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం ఎమర్జెన్సీ ఉంది అని అంటున్నారు మీడియాలో. ఎమర్జెన్సీలో ఉంటే మీరు వస్తారా, నీకు ప్రభుత్వం గురించి నీకెందుకు, నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి కదా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆగురవడీల్ని ఆళ్ళని చిన్న సెన్సేషన్ న్యూస్ కోసం సజ్జనార్ గారు కూడా ఎంతకైనా వెళ్తారా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి రాను రాను ఈ విషయాన్ని క్లారిటీగా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూడండి ఈ విషయాన్ని. పిలిపిస్తే రావాలి కదా, అసలు పిలిపించలేదు మమ్మల్ని, ఎవరు పిలిచారంటూ రమేష్ అంటాడు. అలా చూడండి. కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కదా, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? నమస్తే సజ్జనార్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు నా మీద అనేక ఆరోపణలు చేశారు. అప్పుడు మీకు ఆన్సర్ చేయడానికి నేను మీ పోలీస్ కస్టడీలో ఉన్నాను కాబట్టి సాధ్యం కాలేదు. ఇప్పుడు బయటకు వచ్చాను. మీరు నా పైన ఎటువంటి ఆరోపణలు చేశారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. గౌరవనీయుల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, నా పైన మీరు అనేక నిరాధారమైన ఆరోపణలు చేశారు. అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న మీరు 1-2 నెలల్లో డీజీపీ కావాల్సిన మీరు ఎవరినో సంతృప్తిపరచడానికి, ఏదో ఇష్యూ డైవర్ట్ చేయడానికి మీకు ఇచ్చిన టాస్క్లో భాగంగా నాపై వ్యక్తిగత కక్షతో చేసినట్లుగా అసత్య ఆరోపణలు చేశారు. ఎవరినో సంతృప్తిపరచడానికి, అండర్లైన్ దిస్, ఈ ఒక్క వర్డ్కి ఎంత బలం ఉందంటే వీళ్ళపైన కక్షతో ఏదో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని టార్గెట్ చేశారు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈయన. మరి సజ్జనార్ గారు దీనికి ఏమంటారు? వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సజ్జనార్ గారు, మీరు చాలా విజ్ఞానవంతులు, అరుదైన పోలీస్ అధికారి, పోలీస్ యంత్రాంగానికి వన్నె తెచ్చిన మత్సుతునక మీరు, 10 మందికి స్ఫూర్తి. మీరు కాకి హీరో. భారత రాజ్యాంగ పరిధిలో ఎన్కౌంటర్లు చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది జనం మనసులను గెలుచుకున్నారు. భారత రాజ్యాంగ పరిధిలో ఎన్కౌంటర్లు చేయాలని ఉందా అంటే కౌంటర్ చేస్తున్నారా, లేదంటే గొప్పతనాన్ని అలా చెప్తూ ఉన్నారా అంటే రాజ్యాంగ పరిధిలో ఎన్కౌంటర్స్ అనేది లేనే లేదు. కాబట్టి ఈ ముందు చెప్పిన ఉపోద్ఘాతం బిల్డప్ మొత్తం కూడా రాజ్యాంగబద్ధంగా నువ్వు కరెక్ట్గా లేవని చెప్పటమే అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారో చెప్పండి. మీకు ఉన్న కోట్లాది మంది అభిమానులు నేను కూడా ఒకడిని. వరంగల్ ఎస్పీగా మీరు పనిచేసిన కాలం నుంచే దాదాపు అంటే 17-18 ఏళ్ల కాలం నుంచి కూడా నేను మీకు బాగా తెలుసు. ఓకే, నేను పిరికివాడిని కాదు సజ్జనార్ గారు, పారిపోయే వ్యక్తిని అసలు కాదు, అధైర్యవంతుని అంతకంటే కాదు. పారిపోయే వాళ్ళు ఎప్పుడే మాట్లాడలేరు బ్రదర్, నాకు తెలుసు ఆ విషయం. కానండి, తప్పు చేసి తప్పించుకునే నైజం నాలో లేదు, నాకు అసలు లేదు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని. ఈ కేసులకు, ఎన్కౌంటర్లకు భయపడే మనస్తత్వం కాదు నాది. కేవలం బలహీన వర్గాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని రాజ్యాంగ పరిధిలో మీరు వేసే ఆటవిక శిక్షలను ప్రశ్నించలేని నిస్సహాయులుగా మిగిలిన లక్షలాది మందిలో నేను మాత్రం ఒకడిని కాదు. చూసారా కౌంటర్ ఎలా ఉందో? రాజ్యాంగ విరుద్ధంగా కేవలం బలహీనుల్ని టార్గెట్గా చేసుకొని నువ్వు చేసే ఆటవిక రాజ్యంలో బలిపశువుని కావడం కోసం నేనున్న వాడిని కాదు. వింటున్నారా సజ్జనార్ గారు? చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది, చాలా గట్టిగా చెప్పారు. దీని వెనక అసలు కథ ఇంకా చాలా మిగిలే ఉంది అన్నది
చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈయన. గారు ఎన్టీవీపై మీరు మోపిన కేసుకు సంబంధించి దొంతు రమేష్ అనే నాకు మీరు అంటే మీ టీం నోటీస్ ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? అంటే నోటీసే ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా నోటీసులు ఇస్తే రావాలి కదా అని అంటున్నారు ఈయన. అంటే నువ్వు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి నువ్వు ఎవరివి అని ప్రశ్నిస్తున్నారు. నోటీస్ వ్యక్తిగతంగా నాకు కానీ నా ఆఫీస్లో కానీ నా ఇంట్లో కానీ నోటీస్ ఇచ్చినట్టు రుజువు చూపించగలరా? కావాల్సిందండి, నోటీస్ ఇస్తాను, రావాలి. నోటీస్ ఇస్తాను, అప్పటికి ఇవ్వలేదు. మరి ఎలా అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టావు సార్? నోటీస్ ఇవ్వకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ ఎలా పెడతారు అని దొంతు రమేష్ ప్రశ్నిస్తున్నాడు సార్. సమాధానం చెప్పండి. కనీసం నాకు మౌఖికంగా సిసిఎస్ ఆఫీస్కి రమ్మని చెప్పారా? ఎఫ్ఐఆర్లో నా పేరుందా? చాలా పాయింట్స్. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, నోటీసులు ఇవ్వలేదు, ఫోన్ చేసి మౌఖికంగా అంటే కాల్ చేసో లేదంటే ఎవరి ద్వారానో చెప్పించటం. చెప్పారా? మరి చెప్పకుండా ఎలా అరెస్ట్ చేశారు, ఎలా పారిపోయారని మీరు చెప్తారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సిఇఓకు నోటీస్ ఇవ్వడానికి మీ సిసిఎస్ టీం 2 సార్లు ఎన్టీవీ ఆఫీస్కి వచ్చినప్పుడు స్వయంగా నేనే దగ్గరుండి సిఇఓ దగ్గరికి తీసుకెళ్లి సిఇఓకు నోటీస్ ఇప్పించాను. అర్థమైందా? నోటీసులు ఇవ్వడానికి వచ్చింది సిఇఓకి నోటీసులు ఇస్తే టీవీ ఛానల్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎవరిని కాంటాక్ట్ పర్సన్ అంటే దొంతు రమేష్ని చెప్తే ఈయనే తీసుకెళ్ళి సిఇఓకి నోటీసులు ఇప్పించారు. అంటే అర్థమైందా మీకు? వీళ్ళకి సర్వ్ చేయలేదు నోటీసులు, సిఇఓకి సర్వ్ చేశారు. ఎవరిని అరెస్ట్ చేయాలి ఆలోచించండి. ఒక ఛానల్ చీఫ్ ఎడిటర్ ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. చీఫ్ ఎడిటర్ ఎవరు ఉన్నారు? నరేంద్ర చౌదరి ఉన్నారు. మరి ఆయన్ని కాకుండా వీళ్ళని టార్గెట్ చేయటం ఏంటి అంటే అప్పుడు మీడియాలో బజ్ కావాలి, క్రియేట్ అవ్వాలి. అదే అప్పుడు హీరోలను పక్కన పెట్టి కూర్చున్న తర్వాత ఏం చేసినా కూడా అందుట్లో ఒక రకమైనటువంటి పబ్లిసిటీని కోరుకుంటున్నారు సజ్జనార్ గారు. నన్ను అరెస్ట్ చేసిన 13 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సిసిఎస్ టీం రిసెప్షన్లో కూర్చుంటే వాళ్ళకు దగ్గరగా వెళ్ళి పలకరించి ఏం కావాలని అడిగాను. సిఇఓకు నోటీస్ ఇవ్వాలంటే 3rd ఫ్లోర్కు తీసుకెళ్లి ఇప్పించాను. ఈ అంశానికి సంబంధించిన వీడియోలు నా దగ్గర రుజువులు ఉన్నాయి. అలాగే మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర గారు 12 రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎన్టీవీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయనను కలిశాను. ఆఫీస్లో యాంకర్ దేవి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే క్రమంలో సిసిఎస్ టీం పక్కనే ఉన్నాను. కనీసం నా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం కానీ నోటీస్ ఇవ్వడం కానీ మీ టీం ఏ మాత్రం ప్రయత్నించలేదు. నన్ను మీరు అరెస్ట్ చేసిన జనవరి 13న ఉదయం 1 గంట ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురు రాఘవేంద్ర గారు ఎన్టీవీ ఆఫీస్ దగ్గరకు వస్తే ఆ వాహనంలో ఉండగా నేనే దగ్గరకు వెళ్ళి పలకరించి టీ తాగి వెళ్ళాలని కూడా ఆఫీస్లోకి ఆహ్వానించాను. ఈ సందర్భంగా ఆ తర్వాత ఎప్పుడు సిసిఎస్ టీం కానీ మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు, సిసిఎస్ ఆఫీస్కి రావాలని చెప్పలేదు. అలాంటప్పుడు పారిపోతున్నట్లు ఎలా చెప్తారు? ఈ నెల 13 మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్లోనే ఉన్నాను. 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజాభవన్లో ఉన్నాను. ఆ తర్వాత సచివాలయానికి వచ్చాను. సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే ఉన్నాను. కావాలంటే మీ గూగుల్ టేక్అవుట్ చెక్ చేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అని చేశారని చెప్తున్నారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? చెప్పారు కదా ఆయన. ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు నన్ను దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తు చేసిన సందర్భంగా మీ ఇన్వెస్టిగేషన్లో ఉన్న ఒక టీమ్ ఆఫీసర్ సిఐనే రమేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు అని కూడా ఆయన చెప్పారు. ఇక మీరు నాపై చేసిన ప్రధానమైన ఆరోపణ కేసు నుంచి తప్పించుకోవడానికి బ్యాంకాక్ పారిపోతున్నట్టు చెప్పారు. అసలు నాకు మీరు నోటీస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలండి నోటీసు? ఎందుకు ఇవ్వాలండి నోటీసు? ఏంటి సార్ మీరు నోటీస్ ఎవరా? నోటీసులు ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళు పారిపోతున్నారు అంటే? వాళ్ళని అరెస్ట్ చేస్తారని వాళ్ళకి ఏమైనా ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చినాయా సార్ సజ్జనార్ గారు? దొంతు రమేష్తో పాటు ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు అని మరి వీళ్ళందరికీ ఎలా తెలిసింది? నోటీసులు సర్వ్ చేయలేదు, మౌఖికంగా చెప్పలేదు, చివరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదు. అయినా కూడా నోటీసులు ఎందుకు ఇవ్వాలని అడుగుతారండి మీరు? రాజ్యాంగబద్ధంగా అంటే ఇదేనా? ఎఫ్ఐఆర్లో నా పేరు అంటే దొంతు రమేష్ పేరు లేదు. నన్ను సిసిఎస్ ఆఫీస్కి రావాలని ఎవరూ చెప్పలేదు. కనీసం ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్తుంటే బ్యాంకాక్ పారిపోతున్నానని ఎలా చెప్తారు సజ్జనార్ గారు? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ సార్ రిపోర్ట్లు ఇంకెక్కడికి వెళ్ళకూడదు ఏంటి? అంటే మీరు ఫోన్ చేస్తారు, మీరు నోటీసులు ఇస్తారని అలా ఎదురు చూస్తూ గాలిలో చూస్తూ ఉండాలి ఎక్కడి నుంచి నోటీసులు వస్తాయని. అంతేనా సార్ సజ్జనార్ సార్? పైన పోతున్నారు. నేనేమైనా నీరవ్ మోడీనా లేదంటే విజయమాల్యానా? 1000 కోట్ల ప్రజాధనం దోచుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన నిందితున్నా నేను విదేశాలకు పారిపోవడానికి? కేవలం నాకు వ్యక్తిగతంగా
హోదాపరంగా సంబంధం లేని ఒక వార్తా కథనానికి సంబంధించి నమోదైన కేసులో కనీసం మీ నుంచి నోటీస్ అందలేదు, ఫోన్ సమాచారం కూడా ఇవ్వలేదు. నేను పారిపోతున్నానని ఎలా చెప్తారు? సరే, మీరు అనుకున్నట్టుగానే బ్యాంకాక్ పారిపోతుంటే పట్టుకున్నారని అనుకుందాం. మీరు చాలా జ్ఞానవంతులు, అరుదైన మచ్చుతునుక లాంటి పోలీస్ ఆఫీసర్ కదా. ఇన్పుట్ ఎడిటర్గా వార్తా ప్రసారంలో నా బాధ్యత ఏ మేరకు ఉంటుంది? ఎలక్ట్రానిక్ మీడియా ప్రోటోకాల్ తెలిసి ఉంటే మీకే అర్థమవుతుంది కదా సార్. అంటే ఏంటి సార్, సజ్జనార్ గారికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రోటోకాల్ తెలియదు అంటున్నారా? అంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయలేదు అని ఇందాక అన్నారు, ఇప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా ప్రోటోకాల్ తెలియదు అంటున్నారా? ఓకే, కానివ్వండి. ఇది తెలుసుకోలేంత నిపుణులు కాదని నేను ఊహించలేను. నా పేరు ఎఫ్ఐఆర్లో లేనప్పుడు, నాకు నోటీస్ లేనప్పుడు నేను విదేశీ ప్రయాణం చేయడం ఏ విధంగా నేరం అవుతుంది మీరు చెప్పాలి. ఎలా పారిపోవడం అవుతుందో కూడా మీరే చెప్పాలి సత్యనారాయణ గారు. ఇవన్నీ అడిగితే మీరు మరో అక్రమ కేసు నా పైన బనాయించే స్వేచ్ఛ మీకు ఉండొచ్చు, అయినా నేను దానికి భయపడను. వాస్తవానికి సంక్రాంతికి ఫ్యామిలీతో ఊరు వెళ్ళాలనుకున్నాను. అయితే ఈ నెల 18 నుంచి దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎన్టీవీ నుంచి కవరేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంత తక్కువ సమయంలో నా గ్రామానికి 400 కిలోమీటర్ల రోడ్ జర్నీ చేసి మళ్ళీ తిరిగి రావడం ఇష్టం లేక అప్పటికప్పటికి వైఫ్తో 4 రోజులు వెకేషన్కి వెళ్ళాలనుకున్నాను. వెకేషన్ పూర్తయిన తర్వాత నా వైఫ్ని వెనక్కి పంపించి ఈ నెల వైఫ్తో వస్తున్నారు కదా, మరి వాళ్ళు మిస్సెస్తో ఉన్నారు కదా. 17న దావోస్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకాక్ నుంచి నా వైఫ్కు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేశాను. దానికి బ్యాంకాక్, థాయిలాండ్, హైదరాబాద్కి కూడా ఉంది. ఓకే, రైట్. సంబంధించిన ఆధారాలు మీరు ఈ స్క్రీన్ చూస్తే తెలుస్తుంది. దావోస్ పర్యటన కవరేజ్ కోసం ఆఫీస్ నుంచి 3 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసింది. నా పెద్ద కొడుకు అమెరికాలో H1B హోల్డర్గా ఉన్నాడు, ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు, DNBtravels.in అని. ఎన్టీవీ ఆఫీస్ మంజూరు చేసిన డబ్బుతోనే అప్పటికప్పటికి నా కొడుకు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేశాను. బ్యాంకాక్ టికెట్ ఎయిర్పోర్ట్ కౌంటర్లో కూడా కొనుగోలు చేసుకుని వెళ్ళొచ్చన్న సంగతి మీకు తెలియదా సార్? ఇది సార్ ఏం సార్ సజ్జనార్ గారు, మరీ ఇలా దొరికిపోతే ఎలా సార్? మీరేమైనా నాకు నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటప్పుడు పారిపోవడం ఎలా అవుతుంది సజ్జనార్ గారు? నేను అంతర్జాతీయ నేరగాన్నా, 1000 కోట్లు దోచుకున్న దొంగనా, కూనీకోరనా, ప్రపంచం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్నా? బ్యాంకాక్ పారిపోతే ఎన్ని రోజులు ఉండగలను? టూరిస్ట్ వీసాతో వెళ్తే ఎన్ని రోజులు ఉంటాం? రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ ఇవన్నీ లేకుంటే బ్యాంకాక్ ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్ ఇస్తుందా? తెలియదా సజ్జనార్ గారు మీకు? నిజంగానే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు రిటర్న్ టికెట్, ఎన్ని రోజులు ఉంటాము, బోర్డింగ్ అవన్నీ ఉండాలి. మన దగ్గర అమౌంట్ కూడా చెప్పాలి, అంతా అది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. దెన్ ఓన్లీ మనకి టూరిస్ట్ వీసా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మాత్రం పెట్టిన కేసు నుంచి తప్పించుకోవడానికి బ్యాంకాక్లో ఎన్ని రోజులు తలదాచుకోగలను? మీరు అప్పటికప్పటికే టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్తున్నారు. నెల రోజుల ముందే దావోస్ వెళ్ళడానికి చూద్దాం టెంజన్ వీసా దరఖాస్తు చేసుకున్నాను, మంజూరు కూడా అయింది. మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగితే మీకు తెలుస్తుంది దానికి సంబంధించి. నేను దావోస్ వస్తున్నానని ఎప్పుడు చూడండి, క్లియర్గా ఉంది దగ్గర మొత్తం డేటా. సాటర్డే 17 జనవరి రిటర్న్ టికెట్ అనుకుంటుంది, 17 జాన్. చెప్పాను, మంత్రి శ్రీధర్ బాబు దగ్గర సమాచారం కూడా ఉంది. మీ సిట్ టీం కూడా ఈ ఆధారాలు అంటే టికెట్, వీసా, హోటల్ బుకింగ్ సంబంధించినవి కూడా చూపించాను. షెంజన్ వీసా మంత్రి శ్రీధర్ బాబు గారికి నెల రోజుల క్రితం ఐమెసేజ్లో పెట్టిన రిక్వెస్ట్ అన్నీ కూడా చూపించాను. ఇవన్నీ నిజాలు కాదా జనార్ గారు? ఇవన్నీ దాచారా? దాచి ఏది పడితే అది మాట్లాడతారా? నేను బలహీనం కాబట్టి ఏదంటే అది మీరు మీడియా ముందు మాట్లాడి నన్ను ఒక దొంగని చేస్తారా? పారిపోతున్న దొంగని. నేను విదేశాలకు పారిపోతుంటే పట్టుకున్నారని చెప్తున్నారు. మరి నా కొలిగ్ చారీని, సుధీర్ని ఎక్కడ పట్టుకున్నారు? ఇంట్లో ఉండగానే తలుపులు బద్దలు కొట్టి వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు కదా. నేను పారిపోతున్నాను, విదేశాలకు పారిపోతే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాను అన్న మీరు నా కొలీగ్స్ని ఎక్కడ అరెస్ట్ చేశారో ప్రజలకు తెలియదా? వార్తా ప్రసారం అయిన రోజులు శబరిమల వెళ్ళిన చారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? 15 గంటలు ఎందుకు వేధించారు? సచివాలయం బీచ్ చూస్తే సుధీర్ను ఇంట్లో ఉండగా దళిత బిడ్డను ఎందుకు ఇందులోకి లాగారు? అతనికి సంబంధం లేని అంశానికి సంబంధించి. మేము బీసీలం, దళిత బిడ్డలం కాబట్టి మా మీద ఈ కక్ష సాధింపు చర్య. మేము ప్రశ్నించలేము కాబట్టి ఈ వర్గాలను ఏం చేసినా పడి ఉంటారనే మీ ఆలోచన. ఎమర్జెన్సీ అయితే మీరంతా లోపల ఉండేవాళ్ళు అంటూ కూడా బెదిరించారు. ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ ఆ తర్వాత ఏమైందో మీకు తెలియదా? చరిత్ర తెలియదా సజ్జనార్ గారు? మీరు ఎలా ఎన్కౌంటర్ చేస్తారో, చేసిన తర్వాత మీరు ఎలా హీరో అవుతారో ప్రపంచానికి తెలుసు. ఎన్కౌంటర్తో ప్రభుత్వానికంటే మీకు ఎక్కువ హీరో ఇమేజ్ తీసుకొస్తుంది, అది కూడా తెలుసు. 2 నెలల క్రితం ఒక ప్రముఖ ఛానల్లో, ప్రముఖ పత్రికలో మంత్రులు, మహిళా IAS అధికారులను ఇళ్లకు రాత్రి వేళలో పిలిపించుకుంటారని రాశారు, ప్రసారం కూడా చేశారు. అప్పుడు మీరు సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతకుముందు రాశారంటే కదా, మరి ఎప్పటికీ రాయాలి సార్ అని ప్రశ్నిస్తున్నారు దొంతు రమేష్ గారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆయన చూపించిన ఆధారాలు మొత్తం క్లియర్గా చూసినట్లయితే భార్యతో
వెళ్ళడానికి టికెట్లు బుక్ అయినాయి. రిటర్న్ టికెట్ భార్యకి ఉంది. ఇక్కడ నుంచి దావోస్కి వెళ్ళడానికి అతనికి ఇంకో టికెట్ బుక్ అయింది. ఇవన్నీ ఒక మంత్రి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పోలీసు వాళ్ళకి అన్నీ చూపించుంటారు. ఇదంతా తెలిసి కూడా పారిపోతుంటే నోటీసులు సర్వ్ చేయకుండా అవసరం ఏముంది అని మాట్లాడారే. అలా అని ఈ వార్తని నేను సమర్థించడం లేదు, కానీ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రకుల్ ప్రీత్ సింగ్ గారిని అవమానించినప్పుడు, రకుల్ రావు అని రాగాలు పలికినప్పుడు మీరు సిపిగానే ఉన్నారు. ఏం చేశారు? సమంత గారిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఎన్కౌంటర్ చేశారా? కేసు పెట్టారా? మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేల కోట్ల రూపాయల మల్టీ లెవెల్ మార్కెటింగ్ వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు దర్యాప్తు చేశారు. ఇంకో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసు గోల్డ్ క్వెస్ట్ను కూడా దర్యాప్తు చేశారు. అనేక మంది ప్రముఖులను పిలిపించారు, సెలబ్రిటీలను పిలిపించారు. ఈ కేసుల మధ్యలో ఎందుకు ఆగిపోయారని మేము ప్రశ్నించామా? ఎందుకు కొట్టుకోపోయి ఎందుకు అయిపోయింది సార్ సజ్జనార్ సార్? సమాధానం చెప్పాలి కదా మీరు ఇన్నాళ్ళు ఎందుకు ఆగేవన్నా? అంటే నీకు కూడా భయమా? మీరు చెప్తారా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా మధ్యలో ఆగిపోవనే గ్యారంటీ కూడా లేదు. వైట్ కాలర్ క్రైమ్ పై మీరు ఎంత వేగంగా దర్యాప్తు చేస్తారో అంత వేగంగా కూడా కేసులు ముందు కదలవన్న సంగతి చరిత్రను అడిగితే తెలుస్తుంది సజ్జనార్ గారు. ప్రజలకు అందరికీ ఓపెన్ చేసి చెప్తున్నారు సార్, మీడియానికి వెళ్ళుకోకండి. ఇప్పుడు ఇంతటితో ఆగదు ఈ పంచాయతీ, వెళ్తానే ఉంటుంది చూడండి. మీరు ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్గా ఉన్న మీరు నా కుటుంబ ప్రైవసీని కూడా దెబ్బతీశారు కదా. నేను తప్పు చేస్తే, నేను దోషిగా ఉంటే, నన్ను దోషిగా మీరు నిలబెట్టాలనుకుంటే నేను మాత్రమే బాధ్యుని. కానీ మీరు నా అరెస్ట్ స్టేట్మెంట్లో నా ఇల్లు, చిరునామా, ఫ్లాట్ నెంబర్తో సహా మొత్తం ట్వీట్ చేసి నా కుటుంబ ప్రైవసీ దెబ్బతీశారు కదా. ఇది మీకు న్యాయమేనా? మీలాంటి అరుదైన ఆఫీసర్కి ఇది తగునా? ఇవన్నీ ప్రశ్నిస్తున్నానని మరో కేసు బనాయించకండి సార్. అసలే మేము బలహీన వర్గాలం, నోరు మెలపలేము, దళిత బిడ్డలం, గొంతెత్తలేము. ఇంకా మీరు ముందుకెళ్ళి మీ అరుదైన శైలిలో మహిళా ఐఏఎస్ అధికారుల వార్త కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా దొంతు రమేష్ రాసిన పెన్ను ఎక్కడ, ఇంకు ఎక్కడ కొనుగోలు చేశాడు, ఏ పంజాగుట్ట చౌరస్తాలోని బుక్ స్టాల్కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఎన్కౌంటర్ చేయకండి సార్. మేము బలైన వర్గాలం, అందరితో మాట్లాడ ఏందన్నా కౌంటర్ వేస్తున్నావా, రిక్వెస్ట్ చేస్తున్నావు? నాకైతే అర్థం కాల. మీకు ఏమైనా అర్థమైందా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను. మీరు నాపై మోపిన అక్రమ కేసు సంబంధించిన రిమాండ్ ఇవ్వడానికి గౌరవ న్యాయమూర్తి గారు కూడా తిరస్కరించారు. చట్టం, న్యాయం నా పక్షాన ఉంది కాబట్టి నేను బయట ఉన్నాను. అది విషయం అనమాట. అర్థమైందా? లేకపోతే మీరు అనుకున్నట్లుగానే, మీరు భావించినట్లుగానే జైల్లో ఉండాల్సి వచ్చేది. గౌరవ న్యాయమూర్తి గారు ఆదేశాల ప్రకారం ఈ కేసులో మీకు విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసును మీరు ఎంతవరకు లోతుగా నిజాయితీగా దర్యాప్తు చేస్తే అంతే నిజాయితీగా మీకు సహకరిస్తాను. ఇలాంటి పెద్ద ఆఫీసర్లు నాలాంటి చిన్నవాడిపైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నేను అయితే పలచబడిపోను సార్. సజ్జనార్ గారు ఇది గుర్తుంచుకోండి. ఇది మీకు కౌంటర్ కాదు, వివరణ. ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా నేనేదో బ్యాంకాక్ పారిపోతున్నట్లు, అసలు దేశం విడిచి పారిపోతున్నట్టు నా భార్యతో సహా వెళ్తున్నాను సార్. నేను ఎవరితో వెళ్ళడం లేదు. బ్యాంకాక్లో కూడా టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. భార్యతో వెళ్తే కూడా బ్యాంకాక్ పోవడం తప్ప అక్కడ మొత్తం బ్యాంకాక్లోనే స్థిరపడేంత ఆర్థిక స్తోమత కూడా నాకు లేదు అన్ని రోజులు ఉండడానికి. అయినా ఏ వీసా లేకుండా కేవలం టూరిస్ట్ వీసాతో బ్యాంకాక్లో ఎన్ని రోజులు ఉండగలను సార్? అయినా నేను ఏమైనా మీరు పెట్టిన కేసుకు సంబంధించి ఏమైనా వేల కోట్ల రూపాయల స్కామ్ చేశానా, లేకపోతే హత్య చేశానా, ఇంకేదైనా చేశానా? ఎందుకు బ్యాంకాక్ పారిపోతున్నానని చెప్తారు? కేవలం కొంతమందిని సంతృప్తిపరచడానికి, కొంతమందిని బలిపశువులను చేయడానికి మాత్రమే మీరు ఈ రకమైన ఆరోపణలు చేశారని నేను భావిస్తున్నాను. దయచేసి సోషల్ మీడియా మిత్రులు కూడా రకరకాలుగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఈ వీడియోతో పాటు నేను టికెట్ బుక్ చేసుకుంది, నాకు నోటీస్ రాని విషయం కూడా గుర్తించి పోలీసులను ప్రశ్నించండి. పోలీసులను ప్రశ్నించకపోతే వాళ్ళని హీరోలుగా చేస్తే నాలాంటి వాళ్ళపైన రేపు మీ పైన కూడా ఇదే రకమైన అణచివేత ఉంటుంది. గుర్తుంచుకోండి. లేదు బ్రదర్, మేమేం చేయలేదు. మాకు వాస్తవం తెలుసు కాబట్టి మీ పైన అనుచితంగా ఎటువంటి వార్తలు మేము రాయలేదు. చాలా విధాలుగా చాలామంది ఈ పాయింట్ని రేపితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం పైన కూడా మేము వ్యతిరేకంగానే స్పందించాం తప్పించి మీ పైన ఎటువంటి చేయలేదు. అండ్ వాస్తవాలు మాకు తెలుసు. ఈ సీన్ ఎలా ఫ్రేమ్ చేశారన్నది కూడా బేసిక్ ఐడియా ఉంది మాకున్న టీం ద్వారా తెలిసింది. కాబట్టి మా పూర్తి సపోర్ట్ మీకే ఉంటుంది. మా పోస్ట్ 360 నుంచి, అదేవిధంగా టోటల్ బిఎల్ఎం స్టూడియోస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాస్తవాలను తెలుసుకొని మేము ప్రచురిస్తాం. మీ వైపు నిజాయితీ, వాస్తవం ఉంది కాబట్టి మేము ఎటువంటి వార్తలు మీ మీద నెగిటివ్గా వేయలేదు. అలానే నిజాలు మీరు వచ్చి బయటకు మాట్లాడే వరకు కూడా ఏ విధంగానూ స్పందించకూడదని నిర్ణయించుకున్నాం. ఈరోజు మీరు బయటకు వచ్చి వాస్తవాలు, ఫ్లైట్ టికెట్స్తో సహా బయట పెట్టారు కాబట్టి దొంతు రమేష్ అనే వ్యక్తి నిజంగా నిజాయితీపరుడు అనే విషయాన్ని ప్రజలకి మీరు చెప్పిన తర్వాత మేము కూడా ఆధారాలు చూపించి
జరిగింది ఇది అని చెప్పడానికి మాకు బలాన్ని చేకూర్చారు. మీడియా మొత్తం ఒక దాటిపైన ఉండాలి. ఏదో సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా కలిసి ఉంటేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ విధంగా మీకు కూడా ఈ వీడియోని మేము టెలికాస్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకోసారి ఇలా మీడియా పైన దాడి చేయాలంటే ఎంతో కొంత ఆధారాలతో చేసే విధంగా సజ్జనార్ గారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మంచి ఎప్పుడు మీతోనే ఉండాలి సార్. సజ్జనార్ సిపిఐఆర్ అనగానే చాలామంది ఆడోళ్ళు స్వేచ్ఛగా ఫీల్ అయ్యారు. మీ దగ్గరికి ఎంతోమంది వచ్చి మాట్లాడారు. ఎంతోమంది మీకు తోడుగా నిలవాలనుకున్నారు. కానీ ఇటువంటి చిన్న చిన్న వాటిలో మాత్రం దొరకకుండా మంచి మంచి కేసులు చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని సజ్జనార్ గారు కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.